4 టీడీపీ, 1 టఫ్ ఫైట్ పాతపట్నం. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి. ఇక నెక్స్ట్ విజయనగరం జిల్లా. విజయనగరంలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేస్తోంది, నెల్లిమర్లలో. నెల్లిమర్లలో ఫలితం కూడా జనసేన పార్టీకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఒక 4 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం. నెల్లిమర్లలో లోకం మాదివి ఓడిపోయే అవకాశం ఉందని చెప్పి మెజారిటీ సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. నాగన్న సర్వే కూడా అదే చెప్తోంది. ఇప్పుడు ఓవరాల్గా చూద్దాం 9 నియోజకవర్గాల్లో ఏంటి పరిస్థితి అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో గెలవబోతోంది, 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుంది అనేది నాగన్న అంచనా. ఆ 2 టఫ్ ఫైట్లున్న నియోజకవర్గాలు, 1 బొబ్బిలి, 2 విజయనగరం. ఈ బొబ్బిలి నియోజకవర్గంలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది, కానీ ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంటుందనేది ఈ సర్వే అంచనా. అండ్ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి ఇది టఫ్లో టఫ్. ఇది మొత్తం టోటల్ టఫ్ ఉన్న 33లో 22 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉంటే, ఈ మొత్తం టోటల్ వెరీ టైట్ పొజిషన్ ఉన్న నియోజకవర్గాల్లో ఈ విజయనగరం నియోజకవర్గం కూడా ఒకటి. ఇది నాగన్న అంచనా. ఒకసారి నియోజకవర్గాల పేర్లు కూడా చెబుతాను. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతోంది. పార్వతీపట్నం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బొబ్బలి టఫ్ ఫైట్, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా వైసీపీకే ఎడ్జ్ ఉంది. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ మంత్రి, ఆయన మళ్ళీ గెలవబోతూ ఉన్నారు. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స అప్పల నర్సయ్య ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. నెల్లిమర్ల వైసీపీ. విజయనగరం టఫ్ అంటే టఫ్, శృంగవరపుకోట వైసీపీ ఇక్కడ గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. మొత్తం 9 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 నియోజకవర్గాల్లో టఫ్ పరిస్థితి. కానీ కూటమికి ఖచ్చితంగా విజయనగరం జిల్లా నుంచి ఒక స్థానమైనా గెలుస్తుంది అని చెప్పి నాగన్న సర్వే చెప్పలేకపోతోంది. వైసీపీకి ఎడ్జ్ ఇచ్చింది ఇక్కడ. ఐ మీన్ 7 స్థానాలు, ఎక్కువ స్థానాల్లో అవుట్ ఆఫ్ 9 7 స్థానాల్లో వైసీపీ, 2 స్థానాల్లో టఫ్. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఇక్కడ మీరు చెప్పినట్టు ఈయన నాగన్న సర్వేలో కురుపాం, తర్వాత పాముల పుష్పాని కావచ్చు, సాలూరు రాజన్నదొర కావచ్చు, తర్వాత బొబ్బిలి రాదు, తర్వాత చీపురపల్లి బొత్స గారు కావచ్చు, గజపతి నగరం బొత్స అప్పల నర్సయ్య, తర్వాత వచ్చేసరికి విజయనగరం పోతుంది. నెల్లిమర్లో ఇక్కడ పక్కాగా స్వల్ప మెజార్టీతో లోకం మాధవి గెలవబోతున్నారు. మీరు జనసేనకి ఇస్తున్నారు ఎడ్జ్? జనసేనకు వస్తుంది. చివరిలో అది మారింది. తర్వాత శృంగవరపుకోట కూడా ఇక్కడ వైసీపీకి వస్తుంది. అంటే 3+2+5 వస్తున్నాయి అనమాట. ఇక్కడ 5 కూటమికి, 5 వైసీపీకి, 5 వైసీపీ, 4 కూటమికి. దానిలో జనసేనకు 1. జనసేనకు 1. ఓకే, మీ అంచనా అది? అవునండి, తప్పకుండా. ఇక్కడ ఏంటంటే పార్వతీపురం వచ్చేదలికి కూటమి వస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చేదలికి బొబ్బిలి వచ్చేదలికి పివికే రంగారావు బేబీ నాయన గెలుస్తున్నారు. తర్వాత లోకం మాధవి కూటమిలో, తర్వాత అదితి విజయలక్ష్మి. ఇక్కడ ఏంటంటే 78 నుంచి 83, 85, 89, 94, 99, 2009 వరకు అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యురాలుగా ఈవిని గెలిపించే పరిస్థితి అక్కడ ఉందన్నమాట. రైట్. ఇక ఇది విజయనగరం జిల్లాకు సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 నియోజకవర్గాల్లో గెలవబోతోంది అనేది నాగన్న అంచనా. అలాగే 2 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండవచ్చు. దానిలో 1 వైసీపీకే ఎడ్జ్ ఉంది, 1 టఫ్ అంటే టఫ్. ఇక విశాఖపట్నం, ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15లో నాగన్న ఇచ్చిన సర్వే ప్రకారం 7 తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది, 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, 2 టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మొత్తం విశాఖ జిల్లాలో జనసేన పార్టీ 4 స్థానాల్లో పోటీ చేసింది.